ఇల్లందు ప్రాంత ప్రజలకి అందరికీ నమస్కారం అన్న. నాకు జరిగిన అన్యాయాన్ని దేశమంతా తెలియజేయడానికి, సింగరేణి వల్ల జరిగిన నష్టానికి సైకిల్ మీద ఫ్లెక్సీ కట్టుకొని నేను నేపాల్కి బయలుదేరి దగ్గర 15 రోజులు అవుతుందన్న. కనీసం ఏ ఒక్క అధికారి స్పందించలేదు. ఈరోజు మా అమ్మ ఏం చేసిందంటే చెల్లెని బాగా కొట్టి, ఇక ఎవరు స్పందించట్లే, నా కొడుకు వెళ్ళిపోతాడు అని, ఇక నేను చచ్చిపోతా అని తలుపు బంద్ చేసుకుందన్న. మళ్ళా చెల్లె బాగా వచ్చేసరికి ఏందని ఇంటి పక్కన వచ్చి వాళ్ళు వచ్చి ఆపిల్లంటన్న. మరి నా గురించి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు, కనీసం పేపర్ వాళ్ళు కూడా రాయట్లేదు, ఎవరు చూపెట్టట్లేదు. నాకు వాళ్ళ మీద ఎటువంటి కూడా హోప్స్ కూడా లేవు. నేను వాళ్ళని నమ్ముకోదలుచు కూడా లేదన్న. నేను తిరిగి కూడా వెనక కాలేనన్న. నాకు ఇప్పుడు ఫోన్ చేసి కూడా గంట అవుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా నేను దగ్గర గంట సేపు నడవాల్సి వచ్చిందన్న. ఎదురు గాలి నాకు, ఎందుకంటే ఇక్కడ నెట్ లేదు, నేను తిరిగి రాలేని పరిస్థితి కూడా. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే, నాది అడవి ప్రాంతం, నాకు సిగ్నల్ ఉంటుందో ఉండదో వీడియో అప్లోడ్ చేయడానికి ఆ పరిస్థితుల్లో నేనైతే ఉన్నా. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకునేటోళ్ళే కదా అన్న నాకు కావాలి. మీరు షేర్ చేయండి అన్న వీడియోలు, మీరు గ్రూప్లలో పెట్టండి, చూసి వదిలేసి చూడేందుకు మీరు అప్లోడ్ చేయొచ్చు కదా గ్రూప్లలో. అయ్యా కలెక్టర్ గారు, కారపల్లి ఎంఆర్ఓ గారు, మీరు మా ఇంటికి వచ్చారు కదా, రిపోర్ట్ రాసుకున్నారు కదా, పైన వాళ్ళకి చెప్పండి. లేట్ చేస్తే మా ఇంట్లో ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే బాధ్యత ఎవరు వహిస్తారో కూడా అది కూడా మీకే తెలవాలి. ఎంఆర్ఓ గారు వహిస్తారా, లేకపోతే కలెక్టర్ గారు వహిస్తారా, సింగరేణి సంస్థ వహిస్తుందా, వీళ్ళందరూ కాకుండా ప్రభుత్వం వహిస్తుందా, అది మీకే వదిలేస్తున్నా. నేనైతే వెనుకకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా దూరంలో ఉన్నా. నేను సైకిల్ తొక్కేటట్టు మళ్ళీ వెనుక రావాలంటే చాలా కష్టం. నాకు నేపాల్ నుండి కాఠ్మండు చాలా దగ్గర ఉందన్న. దగ్గర 200-250 కిలోమీటర్లు, అంతకు మించి ఎక్కువ లేదు. మళ్ళీ తిరిగి నేను రావాలంటే కొన్ని వేల కిలోమీటర్లు దాటుకొని నడుచుకుంటారు నేను రావాల్సి వస్తుంది. నాకు ఓపిక కూడా లేదు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న. పేపర్ల మీద వాళ్ళు ఏదో రాస్తేనే నా బాధ ప్రపంచానికి తెలుస్తుంది అంటే ఇది చాలా మూర్ఖత్వమైనటువంటి వ్యవస్థలో నేను ఉన్నాను. ఇది సోషల్ మీడియా జమానా. మీరు షేర్ చేయండి అన్న. నాకు న్యాయం జరుగుతుందా జరగదా తర్వాత సంగతి. కలెక్టర్ ఏదో ఒకటి చెప్పాలి, నీకు నేను చేస్తానో చెయ్యను. ఎందుకంటే అన్న ఇన్ని 7 సంవత్సరాల నుంచి తిరుగుతానన్నా, తెలియదా? ఎవరికి తెలియదా? ఎవరో నాకు వెళ్ళిపోతాడు, నేపాల్ వెళ్ళిపోతాడు, మాకేంది అంటాడు. 7 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను కదా, అప్పుడేం చేసిండు సార్? కోరంకనకయ్య గారు మా ఇంటికి 3 సార్లు వచ్చారు కదా, నాకు ఓటేయండి, గెలిపించండి, నేను గెలవంగానే మీ పని చేస్తా, అధికారులు వెంటబడి చేస్తా. ఏమైంది సార్? చనిపోవడానికి సిద్ధపడతాను సార్. ఆలోచించండి కోరంకనకయ్య సార్. నేను ఎక్కడో ఉన్న లోకల్లో లేను. ఫోన్ చేయండి సార్, అధికారులకు ఫోన్ చేయండి. చేతిలో ఫోన్ లేదా? మాట్లాడండి సార్, మాట్లాడండి. ఫోన్ ఉంది కదా, మాట్లాడవచ్చు కదా. లోకల్లో లేకపోతే ఏమైంది సార్? మాట్లాడవచ్చు ఫోన్ చేసి కూడా. నేను కూడా బయట ఉండి కాదు సార్, నేను కూడా మీ కొడుకు లాంటి ఉండే కదా, వదిలేయలేరు కదా ఉత్తినే ఇట్లనే నన్ను కూడా. ఓటు అయితే కావాలి, అది ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా సరే. అడగడానికి ప్రతి అయితే వస్తారు, ఆ పదలు అయితే ఎవరు రారు అన్న. మీరైనా షేర్ చేయండి అన్న. విలేకరులు రాసినా రాయకపోయినా సరే నా గురించి మీరు షేర్ చేయండి. ఆపదలో ఉన్న ఆదుకునేటోళ్ళకే అన్న, రేపటి రోజు నేను కూడా మీకు సహాయపడేటోండి అన్న. వెనకకైతే నేను రాలేదన్న. 1000 కిలోమీటర్లు వచ్చినన్న. నేపాల్కి చాలా దగ్గరలో ఉన్నా. సిగ్నల్ నాకు ఉంటుందో ఉండదో తెలియదు, నా ఫోన్ కలుస్తుందో కూడా తెలియదు. దయచేసి షేర్ చేయండి అన్న వీడియో. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.